డాడీ కార్తలం ఏది ఏడా అవి ఘాట్ రోడ్లు అవి చాలా అనుభవం ఉండాలి డ్రైవింగ్. సరే సరే డౌన్ ఉంటాయి చాలా చాలా స్లోగా సరే సరే అది బండి కూడా ఆ బండి వస్తుందని దానిపైన ఉడకకు మరి పాత పైన జర బిల్ల లిమిట్ పోవాలి. ఓటాక్ చేయకూడదు. సరే ఘాట్ రోడ్ల మీద ఎక్కువ స్పీడ్ పోకూడదు. సరే సరే ఇట్లా ఉంటాయి డేంజర్ ఉంటాయి కదా, మెల్లనే పోతుంది. స్లోగా దిగాలి. సరే సరే పోతున్నా మమ్మీ. సరే చేస్తాం. సరే బాయ్. సరే మెల్లనే పోతాం. మెల్లనే పోతాం, స్పీడ్గా. సరే సరే పోతున్నా బాయ్. పోతున్నా, తుడుస్తా, పోయేసి వస్తాం. సరే సరే బాయ్. ఈరోజు వ్లాగ్ ఏందనంటే ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే మొన్ననే మా ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. అందరికి ఒక మెమొరబుల్ ట్రిప్ ఉండాలని చెప్పి బయటికి వెళ్దాం అనుకున్నాం. అది ఎక్కడికనంటే శ్రీశైలం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. శ్రీశైలం ఎందుకనంటే ఇప్పుడు వెదర్ బాగుంది, అక్కడ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసిర్రు, ఇంకా టెంపుల్కి వెళ్తే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది అని చెప్పి అందరం ప్లాన్ చేసుకొని ఇంకా శ్రీశైలం వెళ్దామని ఫిక్స్ అయిపోయినాం. నేనైతే ఇంట్లో పర్మిషన్ తీసుకొని కిందికి పార్కింగ్లో వచ్చేసి కార్ క్లీన్ చేసుకుందాం అనుకున్నాను. కార్ క్లీన్ చేసే లోపు మా ఫ్రెండ్స్ నవీన్ ఇంకా శివ వస్తా అని చెప్పారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తా కార్ క్లీన్ చేసుకొని. అయితే ఇప్పుడు బ్యాగ్ అయితే మొత్తం ప్యాక్ చేసుకొని వచ్చేసిన నేనైతే కిందికి. ఇప్పుడు బ్యాగ్ ఏమో కార్లో పెట్టేసుకొని ఇక క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. అయితే శివగాడు పాషా వచ్చేసారు. ఇప్పుడైతే స్టార్ట్ అయినాం మేము మా ఇంటికాడ నుంచి కార్ తీసుకొని. వికాస్ కానీ ప్రశాంత్ని పికప్ చేసుకోవడానికి చింతలు పోతున్నాం. ఇప్పుడైతే ఆన్ ది వేలు కుద్లాపూర్లో వచ్చేసినాం. ఇప్పుడు కొంచెం సేపట్లో వికాస్ దగ్గరికి వెళ్ళిపోతాం. చింతలకి అయితే వచ్చేసినాం వికాస్ దగ్గరికి. కానీ వికాస్ ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. హ్యాండ్ అంటావా? లేదు వచ్చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. అప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఫోన్ చేయ మళ్ళీ ఒకసారి. అయితే లోపల వస్తున్నా వీళ్ళిద్దరు, శివ ఇంకా పాష ఛాయ్ దానికి పోయారు. వస్తున్నారు ఇప్పుడే. వికాస్ అయితే ఇంకా రాలేదు. ఈయనే వెయిట్ చేస్తున్నాం వికాస్ కోసం. ఈ లోపల పోతే వికాస్ వాళ్ళ ఇల్లు లోపల గలీలా. ఈయనే వెయిట్ చేస్తున్నాం బయట. ఇగో ఇంతసేపు వెయిట్ చేపి వస్తుండు చూడు మెల్లగా సార్. ఇంతసేపు వెయిట్ చేపించిండు చింతలకు వచ్చినాక. దా జల్దీ. వికాస్ బాయ్ అయితే మనకు మంచి ఐస్ క్రీమ్ తీసుకొచ్చిండు. వీడు ఐస్ క్రీమ్ తింటాడు కానీ తెచ్చినోనే తిడుతుండు. ఐస్ క్రీమ్ తీసుకొచ్చిండు వికాస్ అయితే ఇప్పుడే మంచిగా మా కోసం. 50 రూపాయలు అప్పుడే బడ్జెట్ లో నుంచి 50 రూపాయలు కష్ట. ఇగో ప్రశాంత్ ఏమో రమ్మంటే గేమ్ ఆడు కూడా కూర్చుని యూట్యూబ్ స్ట్రీమ్ పెట్టిండు లైవ్. ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. వస్తుండు వచ్చేసిండు అనుకో. ఇక బాయ్ జల్దీ నీకోసం వెయిట్ చేస్తున్నాం ఇడ బయట. నువ్వేమో గేమ్ ఆడు కూడా కూర్చున్నావు. జల్దీ రా. ప్రశాంత్ అయితే గేమ్ ఆడుతుండు. ఇంకా అసలు రమ్మంటే వస్తలేడు. లాస్ట్ గేమ్ అన్నాడు, ఇప్పుడు బంద్ చేసిండు. పోదాం ఇప్పుడు ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రశాంత్ పికప్ చేసుకొని వెళ్ళిపోవడమే. పోమా ఎవరింటికి చెప్పలేదా ఏమి అడుగు మరి రమ్మంటాడా లేకపోతే ఆయన అడుగు ఒకసారి. రోడ్ పైకి వస్తామని. రోడ్ పైకి వచ్చిండు అనుకో మనం ఇంట్లో ఉందాం. రోడ్ పైన రెడీ అవుతాడేమో. ఏడికి వస్తావు? ఐడిపిఎల్ పెట్రోల్ బంక్ వస్తావా? ఆ బిఆర్ వస్తాడు, ఆయన ఎక్కించుకోవాలి. అరే రంజిత్ అడుగుతుండా మరి తెల్లా నీకు? పట్టదు కదా నువ్వు డిక్కిలా. నేను డిక్కిలా మజాగా సీరియస్ అను. ఇప్పుడు మేము వచ్చేసి మేము మెడికల్ పెట్రోల్ బంక్ వెళ్తున్నాం. పెట్రోల్ బంక్ వెళ్తున్నా బిఆర్ వస్తుంది. లేట్ వచ్చిండు మళ్ళీ షో చేస్తున్నాడు. 5 o'clock వస్తారు బాయ్. మీరు 8కి వచ్చిర్రు. ఫస్ట్ 5 o'clock వస్తాను. ఫస్ట్ తోమాలాడు ఇంకా పాషాడు అంటే
అది కాలేజ్ కాడికి ఎందుకు, కాలేజ్ అయిపోయింది కానీ కాలేజ్ కాడికి పోయిండు. ఎందుకు కాలేజ్ కాడ పోయిండంటే 2 గంటలు మళ్ళా కొంచెం పర్సనల్ ప్రాబ్లం ఉండే. ఎందుకు పోయిండంటే చెప్తలేడు. ఎందుకంటే దగ్గర వాళ్ళ కలిసిపోయిండు మొత్తం, అట్లా నడుస్తున్నది. ఓకే బాయ్. ఏమైందిరా? ప్రశాంత్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. ఇప్పుడు ప్రశాంత్ వెయిట్ చేపిస్తుండే ఇంకా ఇక్కడ. ఇంతసేపు వికాస్ వెయిట్ చేపిస్తుండే, ఇప్పుడు ప్రశాంత్ వెయిట్ చేపిస్తుండే. వస్తుండంటనా వికాస్? ఫోన్ చేసినావా? బాయ్. ఇక్కడికి వచ్చి అయితే వెయిట్ చేస్తున్నాం ప్రశాంత్ వాళ్ళ ఇంటికి. ప్రశాంత్ వచ్చేసిండు ఇప్పుడే. ఇంత లేట్ ప్రశాంత్ అయితే వచ్చేసిండు. వీడు వచ్చినప్పటి నుంచి ఫోన్లోనే మాట్లాడుతున్నావు. అరే ఎవరితో మాట్లాడుతున్నావురా? రే ఎవరితో మాట్లాడుతున్నావు? వచ్చినప్పటి నుంచి ఫోన్లు మాట్లాడుతూ ఫస్ట్ టైం వస్తున్నావు బయటికి. మొత్తం ప్యాకప్ అయితే వేస్తున్నాం. అయిపోయింది. కార్పెట్ తీసుకొచ్చాను ప్రశాంత్. ఇంత పెద్దదా? ఇంకోటి 2 ఎకరాలు మస్తు అయిపోతుందేమో మనకి. గాయస్ ఇప్పుడు మనం వచ్చేసి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతున్నాం. అందరైతే వచ్చేసినాం. ఇప్పుడు విఘ్నేశ్వరం దగ్గరికి స్టార్ట్ అవుతున్నాం. విఘ్నేశ్వరం ఏరియా దగ్గరికి అయితే 60 కిలోమీటర్స్ ఉంది. ఒక 1 అవర్లో వెళ్ళిపోతాం ఆ దగ్గరికి. ఎటు స్ట్రైటా? పైకి ఎక్కాలా? లెఫ్టా? ఎటు లెఫ్టా రైటా? ఇంకా 10 మినిట్స్ ఉంది విఘ్నేశ్వరం దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడ రూట్ చిన్న కన్ఫ్యూజ్ అయినాం. ఇక్కడ ఆయనాం. ఫోన్ చేయడానికి మళ్ళా ఇగో పైకి ఎక్కినాం ఇంకో కష్టం అవుతుంది. ముందే చెప్పు. అడుగు ఒకసారి. హలో అరే అది కిందికి దిగాలా ఎట్లా? ఎల్బీ నగర్ ఎక్కడ? విఘ్నేశ్వర్ వచ్చేసిండు. సెట్ ఇప్పుడు ఎగ్జిట్ కాడ కూడా పడుతుంది. కార్లో అయితే సాంగ్స్ పెట్టుకొని స్టార్ట్ అయిపోయినాం. కొంచెం దూరం వెళ్ళగానే అందరికి ఆకలిస్తుందని చెప్పి ముందైతే ఆపుకున్నాం ఫుడ్ కోసం. ఇప్పుడే దీన్ని స్టార్ట్ అయిపోతున్నాం. మళ్ళా ఇప్పుడైతే పెట్రోల్ కోసం ఆగినాము. పెట్రోల్ కొట్టించుకుంటున్నాం ఇక్కడ. విఘ్నేష్ మిగతా క్యాష్ ఇస్తున్నావా? మొత్తం క్యాషా విఘ్నేష్? కాదు ఆన్లైన్ ఎంత అయితే అంత ఇక్కడ వాడరు. ఆన్లైన్ నేనే వాడేసి ఇంకా పెట్రోల్ కోసమే అవి. ఏంది అరే నా ఫోన్ ఇది లెక్క రెస్టారెంట్ ఈ హ్యాండ్ తీసి రైటా? రైట్ అనుకో. ముని ఇప్పుడే పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాం. ఫుల్ ట్యాంక్. చలో ఇప్పుడైతే టీ బ్రేక్ కోసం ఆగినాం. అరే మెల్లగా మెల్ల వేసిన ఆడు గట్టి వస్తుంది సౌండ్. అది ఇప్పుడైతే అందరు టీ తాగుతారు. ఇక్కడ ఫుల్ నిద్ర వస్తుంది. అందరు దిగారు ఇప్పుడే. ఇక్కడైతే అందరం ఆయన టీ తాగడానికి. పండుకున్నా ఇంకా మొత్తం పండుకున్నావా? కంఫర్టా? కంఫర్ట్ ఉంది అని
ఫ్రీగానే ఉంది కదా, ఫ్రీగానే ఉంది కదా. ఇప్పుడు ఇంకా 120 కిలోమీటర్స్ నాకు తెలిసి 1 అవర్ 1.5 అవర్లో వెళ్ళిపోతాం. నాకేమొద్దు, తాగా నువ్వు చాయ్ కాఫీ చలి పెడుతున్నారా మీకు? చలి పెడుతున్నా నిజంగా, నీకు పెడతారా చలి అసలు? ఇప్పుడే దిగినాము, వచ్చినాము శ్రీశైలం దగ్గరికి. ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఈ నుంచి మొత్తము ఈయనాము. పొద్దున 6 o'clock ఓపెన్ చేస్తారంట గేట్, అప్పుడు దాకా ఈయనే వెయిట్ చేయాలి. ఇక కార్ల నుంచి దిగినాం ఇక అందరం. ఇప్పుడు ఇంతసేపు మార్నింగ్ పడుకొని ఇప్పుడే లేచినాము. స్టార్ట్ అయినా గేట్స్ ఇప్పుడు ఓపెన్ అయినాయి, పోతున్నాం. గేట్స్ ఓపెన్ చేసినాక లోపలికి వచ్చినాం, ఫారెస్ట్ లోపలికి. ఫారెస్ట్లో అయితే చాలా గ్రీనరీ ఎక్కువ ఉంది, పెద్ద పెద్ద కొండలు, ఫుల్ గ్రీనరీ అంటే చాలా ఎక్కువ ఉంది గ్రీనరీ. ఇక్కడైతే బ్రష్ చేసుకోవడానికి దిగినాం మార్నింగ్. చెప్పిన లొకేషన్ అయితే ఇట్లుంది. ఇక్కడ బ్రష్ చేసుకున్నామని ఆపినాము, ఇద్దరైతే పోతారు. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఘాట్ రోడ్లో. ఈ ఘాట్ రోడ్స్ అయితే చూడడానికి చాలా బాగుంది గ్రీనరీ తోటి, కానీ ఈ ఘాట్ రోడ్స్లో మొత్తం టర్నింగ్ ఉండడం వల్ల చాలా ఇట్లా వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది, ఫుల్ తిప్పుతుంది కడుపులంతా, ఎవరికి అవ్వట్లేదు. ఈ ఘాట్ రోడ్లోనైతే కార్లు అయితే చాలా స్పీడ్ వస్తున్నాయి, వీటిని చూస్తుంటే అయితే గుద్దుతాయేమో అనిపిస్తుంది, అంత స్పీడ్లో వస్తున్నాయి, ఎవ్వరు ఆగుతలేరు. చాలా స్పీడ్ అంటే చాలా స్పీడ్ పోతారు అందరు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినాక ఒక చిన్న టోల్ గేట్ అయితే వచ్చింది. ఆ టోల్ గేట్ దాటిన తర్వాత ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి మనం. ఈ కడుపులో తిప్పుడుకైతే అసలు కార్లో కూర్చొని ఇంకా అవ్వట్లేదు. నేను ఊకే విఘ్నేష్ని అడుగుతున్నా, ఇంకెంత దూరం రా అని. వాడు వస్తుంది ఇంకొచ్చేసినామని చెప్పి తీసుకుపోతూనే ఉన్నాడు. అందుకే రోజు రైడింగ్ లో యాటిట్యూడ్ బాగుంటాయి మొత్తం. ఎవరి ఏరియాకి వచ్చి ఎవరి దగ్గర బెదిరిస్తున్నావు? ఇక్కడ లొకేషన్ అయితే మంచిగా ఉంది, సైడ్ కార్నర్ చూడడానికి. లొకేషన్ అయితే చూడండి. డోరేసి ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుందని చెప్పి అందరం ఆయన ఇక్కడ చూడడానికి. కానీ ఈ వీడియో అయితే ఇంట్లో చూస్తే పక్కా తిడతారు, ఎందుకంటే మీరు మంచి బొమ్మనంటే ఈ కొండలు అన్ని గుట్టలు ఎక్కుతూరు ఏందని. కానీ ఇక్కడ అంత ప్రాబ్లం అయితే ఏం లేదు, సేఫ్గానే ఉంది. అందరు ఇక్కడనే ఆగుతారు కాబట్టి మేము కూడా ఆగుదామని ఆగినాం. చూస్తుంటే ఇక్కడ కొండలు మొత్తం చుట్టుపక్కల పెద్ద పెద్దవి గ్రీనరీ తోటి చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ అయితే. అందుకని ఆగినాం అందరం ఇక్కడ చూడడానికి ఎక్కువసేపు. ఇప్పుడైతే ఇక్కడ టిఫిన్ చేయడం కోసం ఆయన మార్నింగ్ ఇక్కడ చేస్తాం. ఇప్పుడు టిఫిన్ ఇప్పుడే మనమైతే ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోయినాం. ఈ నుంచి ఆంధ్ర స్టార్ట్. డ్యామ్ ఇప్పుడే దాటినాము. ఇటు సైడ్ మనమా ఇప్పుడు అటు సైడ్ లేవా మరి? మేమైతే అందరం పైకి వచ్చేసినాక ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళినాము. అక్కడ వీడియో అయితే ఏం తీయలేదు, ఎందుకంటే చాలా అసలు అందరు టైర్డ్ అయిపోయారు. మళ్ళీ ఫోన్ కూడా లాకర్లో ఉన్నాయి, అక్కడైతే ఏం వీడియో తీయలేదు. అక్కడ నుంచి అయిపోయాక ఇక్కడ శివాజీ మహారాజ్ది టెంపుల్ ఉందని అంటే అందరం వచ్చినాం ఇక్కడ చూడడానికి. ఇక్కడ ఇట్లా లోపలికి ఎంట్రన్స్ కాగానే ఎదురుగా శివాజీ మహారాజ్ స్టాచ్యూ ఉంటుంది పెద్దది. అది చూడంగానే లోపల ఎంట్రీ కొట్టంగానే దాన్ని చూస్తుంటే ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి, అంతా బాగుంది స్టాచ్యూ అయితే. ఆ లైటింగ్ కానీ సెటప్ ఇక్కడ మొత్తం
ఆర్చ్ డెకరేషన్ అంతా చాలా బాగుంది చూడడానికి. చాలాసేపు ఇక్కడనే ఉండబుద్ధి అయింది. అసలు అంత బాగుంది ఇక్కడ, అంత పెయింటింగ్స్ కానీ డిజైన్ కానీ 3D ఆర్ట్స్, ఇవన్నీ 3D ఆర్ట్స్ లాగా ఉన్నాయి మొత్తం చూస్తుంటే. వీటిని చూస్తుంటే అసలు అట్లనే చూడబుద్ధి అవుతుంది, ఎందుకంటే అవన్నీ 3D ఆర్ట్స్. ఒక్కొక్క ఆర్ట్ కింద వాటి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే రాసి పెట్టారు, అన్ని లాంగ్వేజ్లో రాసిరు. దాన్ని చూస్తే తెలిస్తే అసలు ఆర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కిందనే ఉంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ అంటే ఇదే. శివాజీ మహారాజ్ స్టాచ్యూతో పాటు అందరిది ఇట్లా స్టాచ్యూస్ డీటెయిలింగ్ కానీ చాలా బాగుంది ఇక్కడ చూడడానికి. చూస్తుంటే ఇట్లా రియలిస్టిక్గా ఉంది. ఇక్కడ చాలాసేపు ఉండబోతే అయింది, అంత బాగున్నాయి ఇక్కడైతే స్టాచ్యూస్ కానీ అంత మొత్తం ప్లేస్. ఇందాక మనం చూసిందైతే మెయిన్ టెంపుల్, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది అది. దాని పక్కన అయితే ఇంకొక టెంపుల్ ఉంది. ఇదైతే జ్ఞాన మందిర్ అని ఉంది. లోపలంతా సైలెంట్గా పీస్గా ఉంది చాలా. ఇక్కడైతే మా ఫ్రెండ్ శివ చెప్తుంది ఏంటంటే శివాజీ మహారాజ్ది కత్తి ఇక్కడనే ఉంటుందని చెప్తుండు లోపట. చూద్దాం ఇప్పుడైతే లోపలికి వెళ్ళి. ఇక్కడైతే ప్లీజ్ సైలెన్స్ అని ఉంది, సైలెన్స్ ప్లీజ్ అని పెట్టారు ఒక బోర్డు ఇక్కడ. లోపల ఎంటర్ కాగానే ఇది కూడా చాలా పీస్గా ఉంది లోపటంతా. ఇక్కడ డెకరేషన్ చూస్తే కూడా చాలా బాగుంది అంతా. ఫైనల్గా అయితే శివాజీ మహారాజ్ది కత్తి చూసేసినాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడనే ఎండ్ చేసేస్తున్నా, ఎందుకంటే చాలా లెంత్ అయిపోయింది. మిగతా అంతా పార్ట్ 2లో చూపిస్తాం తర్వాత ఎంజాయ్ చేసింది.